హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ కంటే బెటర్‌గా ఇంట్లోనే బ్రెడ్ ఆమ్లెట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక బౌల్‌లోకి ఇలా రౌండ్‌గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టేస్ట్‌కి సరిపడా సాల్టు, ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం వేయించిన జీలకర్ర పొడి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇలా ఎగ్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. తవా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని బ్రెడ్ని 2 సైడ్స్ బాగా టాస్ చేసుకోవాలి. తవా మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ఇలా తవా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మిక్స్ చేసుకున్న ఎగ్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ మీద మనం ముందుగా టాస్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ని, సో దానికి ఇలా 2 సైడ్స్ ఎగ్ని పట్టించేసేయాలి. ఇప్పుడు ఆమ్లెట్ బాగా కాలిన తర్వాత ఇలా చిన్నగా మొత్తం బ్రెడ్ మీదకి వేసేసుకోవాలి అన్ని వైపులా. ఇప్పుడు ఈ బ్రెడ్ని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని బాగా కాల్ చేసుకోవాలి. కొంచెం నేను ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈ ఎగ్ ఆమ్లెట్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, అప్పుడే ఆమ్లెట్ అనేది బాగా కాలుతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. బ్రెడ్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకేంతేనండి బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడం. చూసారు కదా ఎంతో యమ్మీగా టేస్టీగా ఎంత బాగుందో. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.